టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి సెలక్షన్ లిస్టులు విడుదలయ్యాయి. ఇక ఈ నెల 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఎవరైతే ఎంపికయ్యారో అటువంటి వారు మరి నియామక పత్రాలు అందుకోబోతున్నారు. మరి సెలక్షన్ లిస్ట్ లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా 19వ తేదీన విజయవాడకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ప్రస్తుతం ఎవరైతే మెగా డిఎస్సి సెలక్షన్ లిస్ట్ లో ఉన్నారో అటువంటి అభ్యర్థులకు ఫోన్ కాల్స్ అనేవి అధికారులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటికే చాలా మంది అభ్యర్థులకు 19వ తేదీన విజయవాడకు వెళ్ళాలి అనే సమాచారాన్ని ఫోన్ కాల్స్ ద్వారా అందిస్తూ ఉన్నారు. మరి అధికారులు ఫోన్ చేసి మరి మీరు ఎవరైతే అభ్యర్థి సెలెక్ట్ అయ్యారో అటువంటి వారి యొక్క పేరును సంబోధిస్తూ మీరు మెగా డిఎస్సి 2025కు సెలెక్ట్ అయ్యారు కదా అని ప్రశ్నించడం జరుగుతుంది. అవును, మేము సెలెక్ట్ అయ్యాం అని చెప్పంగానే వారు మరి మీరు నియామక పత్రాలు అందుకోవడానికి విజయవాడకు ఈ నెల 19వ తేదీన రావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు 18వ తేదీనే మీకు కేటాయించినటువంటి ప్రాంతానికి రావాల్సిన అవసరం ఉంటుంది. 18వ తేదీన ఆ ప్రాంతం నుంచి మనం బయలుదేరితే 19వ తేదీన మనం మరి నియామక పత్రాలు అందుకోవడానికి విజయవాడ విజయోత్సవ సభకు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది అనే సమాచారాన్ని వారు తెలియజేస్తున్నారు. ఇక 18వ తేదీ మీరు వచ్చేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ అలాగే మీ వెనక ఎవరైనా ఒక సహాయకుడిని కూడా మీరు తెచ్చుకోవచ్చని, మరి ఆ సహాయకుని యొక్క ఆధార్ కార్డు మాత్రమే తీసుకురావాలని, అంటే ఎవరైతే అభ్యర్థి సెలెక్ట్ అయ్యారో వారి వెనుక వెళ్తున్నటువంటి మరొక సహాయకుడు వీరిద్దరి యొక్క ఆధార్ కార్డ్స్ అలాగే అక్కడ మీరు బస చేయడానికి రాత్రి వేళల్లో కావలసినటువంటి దుప్పటి పిల్లో ఇటువంటివి మీరే తెచ్చుకోవాలని, కేవలం మేము రాత్రికి కావలసినటువంటి ఫుడ్ తర్వాత మార్నింగ్ ఫుడ్ ఇటువంటివి ఫుడ్ మాత్రమే అరేంజ్ చేస్తామని, తర్వాత మీరు నైట్ స్టే చేయడానికి ప్లేస్ కూడా చూపిస్తామని అధికారులు తెలియజేశారు. అంటే ఫుడ్ ప్లేస్ అనేది వారు చూపిస్తారు. మరి కావలసినటువంటి బెడ్షీట్స్ పిల్లోస్ ఇటువంటివి అన్ని కూడా అంటే మరియు బట్టలు ఇటువంటివన్నీ కూడా మీరే తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా అభ్యర్థులకు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అభ్యర్థులకు ఇప్పటికే చాలా మందికి ఫోన్ కాల్స్ వచ్చాయి. మరి మీకు కూడా ఫోన్ కాల్స్ వచ్చి ఉంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.